into the history and brought out. ఇదొక ప్రశ్న కదా. బోర్డర్, ఈ దేశపు బోర్డర్లో గస్తీ కాసే సైనికుడు ప్రతివాడు దేశభక్తుడే. శత్రువు ఇటు వస్తే చాలు దేశభక్తికి నిదర్శనంగా మనం సరిహద్దును చూపిస్తాం, పోరాడే సైనికుడిని చూపిస్తాం. మరి ఊరికి వాడకి సరిహద్దు ఏంటి? ఊరు వెలుపల, ప్రతి చోట ఊరు వెలుపల కొంతమంది ఉండిపోయారు. ఇది జియో పాలిటిక్స్ కాదా? ప్రశ్నిస్తాడు ఆయన. డూ హ్యావ్ ఆన్సర్స్? లేదా మళ్ళీ ప్రశ్నలుంటే వేయచ్చు. ఇంత పెద్ద దేశంలో ఒకే ఒక చక్రవర్తి ఎప్పుడన్నా పరిపాలించిన దాఖలాలు లేవు. ఒకవేళ ఉన్నట్టయితే కొంతమందిని తీసుకెళ్ళి ఊరు వెలుపల డిపోర్ట్ చేస్తాడు. ఒకే విధంగా ఎలా చేస్తాడు? ఒకే విధంగా ఎలా చేస్తాడండి? ఒకవేళ అయిపోయింది. ఇంతవరకు ఎందుకు కలవలేదు రెండు? అది కలవడానికి ఏమన్నా లెజిస్లేషన్ ఉందా? అబ్బాయి అక్కడ కూడా బాగానే ఉంటారు కదా, సంతోషంగా ఉండలేరా? రైట్. సో దిస్ ఈజ్ వన్ క్వశ్చన్. ఎకానమీ మీద వేశారు. స్త్రీలకు అంటే వివాహ వ్యవస్థ వేట యుగంలోనూ ఒకేలాగా, వ్యవసాయ యుగంలోనూ ఒకేలాగా, పారిశ్రామిక యుగంలోనూ ఒకేలాగా ఉండాలా? మన న్యూక్లియర్ ఫ్యామిలీకి సరిపడిన వివాహ వస్తుందా? నేను చేసుకున్నవాడు అర్ధరాత్రి వచ్చి నన్ను సిగరెట్ బట్స్తో కాలుస్తున్నాడు, సేమ్ క్యాస్ట్తో చేశారు, ఏం చేయాలి? నేను డైవర్స్ తీసుకోవాలా వద్దా? డివోర్స్ లేదు, అంతకుముందు డివోర్స్ కావాలన్నాడు ఆయన. అప్పుడు హిందూ కోడ్ బిల్ రాశాడు, నాట్ ఇండియన్ కోడ్ బిల్, హిందూ కోడ్ బిల్. ది నేమ్ ఆఫ్ ది బిల్ ఇట్ సెల్ఫ్ వాస్ హిందూ కోడ్ బిల్. అంటే సంస్కరణ ఎక్కడ జరగాలా? ఎక్కడ జరగాలో అక్కడ జరగాల. జరిగారా? జరిగిందా? పూర్తిగా స్టిల్ ఇప్పటికీ నడుస్తున్నాయి కదా. ఒకడెవడో నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, ఈమె నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒట్టేసుకున్నాను, ఈమె నాకు దక్కపోతే అని చెప్పి యాసిడ్ వేసేస్తున్నాడు. రీజన్ ఏమిటి? ఓటు హక్కు అన్నాడా, ఓటును ఓటా అన్నాడు అంబేద్కర్. ఓటానా హక్కా? ఇట్ ఈస్ ఫ్రాంచైజ్, అడల్ట్ ఫ్రాంచైజ్. ఫ్రాంచైజ్ అంటే ఏమిటి? షేర్. మరి ఒకసారి షేర్, ఒక పెన్ను బొట్టుతో షేర్ పోతుంటే ఎలా ఉంటుంది? మీరు కొనుక్కుంటారు ఈ షేర్లు ఫలానా రిలయన్స్లో, నీ షేర్లు లేవంటే ఎట్లా ఉంటుంది? రైట్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. అట్లాగే పావర్టీ, అన్డౌటెడ్లీ హీ టాక్డ్ అబౌట్ పావర్టీ. దారిద్ర్యం గురించి మాట్లాడాడు. సో ఇవాళ పావర్టీ, ఇంతకుముందు మా మిత్రులు చెప్తున్నారు, పావర్టీ పోయిందా? 79 ఏళ్ల తర్వాత వరుసని మీరు ఏ లిస్టు తీసుకున్నా సరే, మీరు ఒక రకంగా ఒక పద్ధతి ప్రకారంగా రాజకీయం, ఆర్థికం, సాంఘికం, సాంస్కృతికం, ఇంకా 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 ఏం పెట్టుకున్నా సరే, సో ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం వచ్చిందా? పైన కొన్ని సామాజిక వర్గాలు, అందులో అసలు కులం అనేది ఏముందండి? ధనిక పేద తర్వాత కరెక్టే కదా, ధనికులే పరిపాలించాలి, ఏ కులపు ధనికులైనా పరిపాలించాలి. ఒకవేళ ఉన్నట్టయితే చిత్రంగా మనకు స్వాతంత్ర సమరయోధుల్లో కూడా గాంధీ, నెహ్రూ. గాంధీది ఏ సామాజిక వర్గం, నెహ్రూది ఏ సామాజిక వర్గం? రైట్, పక్కన పెడదాం. తర్వాత వచ్చినటువంటి పని వంశపారంపర్యంగా వాళ్ళే వచ్చేశారు. ఇప్పుడు కొత్త పాలకులు వచ్చారు, వీళ్ళదే కొత్త పాలకులు. వీళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు మీకు తెలుసు. ఒక సంస్థ ఉంటుంది, ప్రధానమైన సంస్థ, సైద్ధాంతిక సంస్థ, పేరు ప్రస్తుతం. ఆ సంస్థకు ఒకే బ్రాహ్మణ సమాజ వర్గం నుంచి అధిపతి ఉండాలా. తర్వాత నెక్స్ట్ వ్యూహకర్తలు కూడా మళ్ళీ అదే సామాజిక వర్గం. ఇలా బాగోలేదని చెప్పేసి తిరుగుబాటు చేశారు.
తిరుగుబాటు చేసినటువంటి 2 రాష్ట్రాల పార్టీలు కూడా అదే సామాజిక వర్గం వాళ్ళు. పశ్చిమ బెంగాల్లో ఒకరు, ఢిల్లీలో ఒకరు. ఏమన్నా మాయా మార్పు కూడా వాళ్ళది అవలా? మరి పాలిటీ ఎలా ఉండిపోయింది? ఆర్థిక వ్యవస్థ కదా, మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏ పరిశ్రమ తీసుకున్నా కొద్దిమంది ఉంటారా? ఆ వర్గాలే ఉంటారా? కింది వర్గాలు వాళ్ళు కూడా రిచ్ అయి ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ ఉండాలి కదా. దరిద్రుల్లో ఎక్కువ భాగం వీళ్ళు ఎందుకు ఉండాలి? కోవిడ్ వచ్చింది. కోవిడ్లో బయట వీధుల మీద పడ్డటువంటి వలస కూలీల యొక్క సామాజిక వర్గాలు ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాల, ఓబీసీ సామాజిక వర్గాల రోడ్ల మీద చచ్చిపోయారు. దిస్ ఈస్ ఇండియా. కాబట్టి ప్లానింగ్ కమిషన్స్ ఏమయ్యాయి? సో ఇవి నా ప్రశ్నలు కాదు, నేను ఇవాళ ఉన్నదాన్ని నిన్నటికి ఆయన వేసినటువంటి ఉదాహరణకి ఎవరినైనా ఆయన మ్యాగ్నమ్ ఆపర్స్తో చూస్తారు. కార్ల్ మార్క్స్ అంటే ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టోతో చూస్తారు. మనం వివేకానందుడు అంటే షికాగోలో ఇచ్చినటువంటి ఉపన్యాసంతో చూస్తారు. దట్ ఈజ్ మ్యాగ్నమ్ ఆపర్స్. అట్లాగే అంబేద్కర్ని ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. ఒక్కడికి ఏకీభావం ఉందా? కులాన్ని నిర్మూలిద్దాం, ఏకీభావం ఉందా? మతాంతీకరణలు, ఆయన మతం మీద అద్భుతమైన స్టడీ చేసిన ఆయన. కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలిజియన్స్ వాస్ హి స్టడీ. ఒక మతం నుంచి మరొక మతానికి మార్చడం అనేది ఇవాళ ఒకప్పుడు ఎప్పుడు ఉండేటువంటి పాత రాచరికపు కాలంలో చర్చ్ సెంటర్డ్గా ఉండేటువంటి రోజులు ఉండేవి. ఇప్పుడు అట్లాగా దేవాలయం సెంటర్డ్గా పరిపాలన చేస్తారంటే కుదరదు కదా. అయినప్పటికీ కూడా ఆయన ఏమన్నారు? కన్వర్షన్ ఉండాలి. ఓకే, నాకు ఇష్టమైన మతాన్ని, నాకు ఇష్టమైన దైవాన్ని ఆరాధించుకుని. నిజానికి హిందూ మతంలో మనకు ఒక సౌకర్యం ఉంది. నా ఇష్టదైవం అనే కాన్సెప్ట్ హిందూ మతంలో ఉంటుంది, ఏ మతంలోనూ ఉండదు. నేను కృష్ణుడు అంటే కృష్ణుడు, రాముడు అంటే రాముడిని, ఏ దైవాన్ని అంటే ఆ దైవాన్ని ఆరాధించుకునేటువంటి బహుళత్వం నాకు ఉంది. ఇంత బహుళత్వం ఉన్న దాంట్లోకి వేరే మతం నుంచి ఇంకొకరికి రావాలి. సులభంగా వచ్చేయాలి, అసలు మామూలుగా ఈజీగా వచ్చేయాలా. కానీ వస్తే ఏ కులంలో కూర్చోబెడతారన్న భయం. ఎందులో కూర్చోబెడతారు? డొనాల్డ్ ట్రంప్ హిందూ మతం తీసుకోకూడదని కోరుకున్నాం. ఒకటి తీసుకున్నాడు అనుకోండి, ఆయన బ్రాహ్మణుడు అవుతాడా, క్షత్రియుడు అవుతాడా, శూద్రుడు అవుతాడా, పంచముడు అవుతాడా? ఇవి ప్రశ్నలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ యూ కెన్ ఆస్క్ ది క్వశ్చన్స్. సో బహుశా ఆల్మోస్ట్ ప్రతిరోజు 3 నుంచి 4 గంటలు ఆయన తను కూర్చొని మాట్లాడి నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి అట్లా ఫైనలీ ఐ థింక్ ఇట్ హస్ కమ్ టు అ స్టేజ్ వేర్ ఆయన ఏదో ఒక రోజు మూవీ ఫస్ట్ షూట్ అనౌన్స్ చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ చాటింగ్ విత్ హిమ్ ఆన్ వాట్సాప్. ఆయన ఏం చెప్పారంటే, నన్ను పిలిస్తే నేను కూడా వస్తుండే కదా ఫంక్షన్కి అన్నారు. సో బహుశా నేను చెప్పాను, సార్ మీరు ఫోన్ కాల్ తీసుకుంటా అంటే ఓకే ఐఎమ్ రెడీ టు స్పీక్ అన్నారు. సో ఇఫ్ ద ఆర్గనైజర్స్ పర్మిట్ ఆఫ్టర్ దిస్ వీ విల్ హ్యావ్ హిస్ కాల్ ఆల్సో. ఎస్, సో 2 టాపిక్స్ అంబేద్కర్ గారి నుంచి. ఈ రీసెర్చ్ నుంచి నేను చేసిన ఆల్మోస్ట్ 6 months రీసెర్చ్లో నాకు ఒకటైతే ఆయన ఎడ్యుకేషన్ గురించి చాలా ఐ వాజ్ అమేజ్డ్ జేపీ సార్, బికాస్ హీ డిడ్ 2 PhDs, ఆల్మోస్ట్ డిడ్ 2 PhDs. ఫస్ట్ వన్ ఆయన ఇన్కంప్లీట్ చేసి ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత అగైన్ ఈ వెంట్ బ్యాక్ టు డూ హిస్ PhD. ఆ PhD సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆయన గైడ్స్ చెప్తున్న ఆయన నాలెడ్జ్, డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ గురించి, ఎస్పెషలీ ఎకనామిక్ పార్ట్ ఆఫ్ ఇట్, ఎకనామిక్స్ గురించి ఆయన ఉన్న పట్టు. ఇన్ఫ్యాక్ట్ అదే నెహ్రూ గారితో ఉన్న పెద్ద గొడవ ఆయనకు అదే ఉండే. ఆయన క్యాబినెట్లో లా మినిస్ట్రీ ఇచ్చారు, విచ్ ఈ నెవర్ లైక్డ్. ఈ సెడ్ ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎంప్టీ సోప్ బాక్స్ ఫర్ రిటైర్డ్ జడ్జెస్ అని చెప్పారు. సో అంబేద్కర్ గారు, నేను నా చిన్న ఒక 10-15 minutesలో నేను 2 టాపిక్స్ చెప్పగలను. ఒకటి, సార్ ఆల్రెడీ టచ్ చేశారు హిందూ కోడ్ బిల్ గురించి. నెహ్రూ క్యాబినెట్ నుంచి రాజీనామా చేయడానికి అంబేద్కర్కి ప్రధాన కారణం వద్ద హిందూ కోడ్ బిల్. దాన్ని నెహ్రూ గారు కావాలంతా దాన్ని ఆపడానికి ట్రై చేశారు. లాస్ట్ చేయలేకపోయారు, కానీ అప్పుడు దాకా అంబేద్కర్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో బిఫోర్ దాట్ అంబేద్కర్కి ఇంకొక పని చేశారు. ఆయన రాసిన చాలా మటుకు పుస్తకాలు నేను మరాఠీ నుంచి ట్రాన్స్లేట్ చేసి ఈ రీసెర్చ్ కోసం తీసుకున్నాను. దాంట్లో ఒకటి సిద్ధార్థ కాలేజ్ అని చెప్పి ఆయన కాలేజ్ మొదలుపెట్టిండు పూణేలో. ఇట్ ఈస్ అ వెరీ యూనిక్ ఇనిషియేటివ్ సార్.
ఎందుకంటే ఆయనకి ఏమనిపించిందంటే అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి ఇంకోటి పెట్టారు ఆగస్ట్ 1945లో పూణేలో. ఆయన ఏం చెప్తున్నారంటే మన కాబోయే పార్లమెంటేరియన్స్, ఇప్పుడు అది లేదనుకోండి, ఒక ఎలక్షన్ పోటీ చేయాలంటే మినిమం 200 కోట్లు ఉండాలి. పీపుల్ లైక్ జేపీ సార్ హ్యావ్ గాన్ త్రూ దట్ పెయిన్, ఐ నో హౌ ఇట్ ఈస్. సో కానీ అప్పుడు ఆయన ఆలోచించారు, మన దగ్గర యంగ్స్టర్స్ని ట్రైన్ చేసి పాలిటిక్స్లో పంపించాలంటే వాళ్ళకి పట్టు ఉండాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. చాలామంది ఆధార్ అడుగుతారు, సురేష్ గారు మీరు టీవీలో మాట్లాడుతున్నారు, మీరు ఇంత ఇన్ డెప్త్గా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అడిగినప్పుడు నేను చెప్పిన ఒక మాట ఎప్పుడు చెప్తాను, అందరికీ చెప్తుంటాను. ఇవాళ పొద్దున కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్మోస్ట్ 200 ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, డిఫరెంట్ కాలేజెస్ నుంచి, మొత్తం తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ యూనివర్సిటీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూ కూడా నేను ఇదే చెప్పాను, మన దగ్గర ఉన్న స్టూడెంట్స్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అవతల యూక్రెయిన్ రష్యా వార్ అంటే ఎక్కడ యూక్రెయిన్ ఎక్కడ రష్యా అంటారు వీళ్ళు, అది బాధ. సో అంబేద్కర్ గారు ఏం చేశారంటే వీ హ్యావ్ టు హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. పార్లమెంట్లో వెళ్ళి డిబేట్ చేస్తున్నప్పుడు ఏదో వెళ్ళి మాట్లాడడం కాదు. అండ్ స్టేజ్ మీద మేధావులందరికీ తెలిసిందే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్, ఈ దీని ఆడియన్స్లో ఉన్న యంగ్స్టర్స్ స్పెషల్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ మీరు చూడండి, చాలా పాత వీడియోలు, అది గ్రెయినీ బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ కనిపిస్తాయి, కొన్ని ఆడియో కూడా కనిపిస్తుంది. టాప్ క్లాస్ డిబేట్స్. మీరు అట్లాంటి డిబేట్స్ ఇప్పుడు పార్లమెంట్లో అసలు ఊహించకూడలేరు, మీరు అంత బాగా మాట్లాడుతుంది. సో అంబేద్కర్ గారు ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు జూలై 1956, ట్రైనింగ్ స్కూల్ ఫర్ ఎంట్రన్స్ టు పాలిటిక్స్ ముంబైలో స్టార్ట్ చేశారు. ఇంకోటి దానికి ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్ అదే అయ్యిందనమాట. 15 స్టూడెంట్స్. అంబేద్కర్ గారు వచ్చి మాట్లాడవును వాళ్ళ దగ్గర ఒరేటరియల్ స్కిల్స్ గురించి, బట్ అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే 1 వీక్ బిఫోర్ దాట్. సో అది లాస్ట్ బ్యాచ్గా మిగిలిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది అంబేద్కర్ గారి ప్రొటెజీస్ అని చెప్పొచ్చు. వాళ్ళు అంటున్నారు, ఇంత మట్టుకు దళిత్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈవెన్ పార్టీస్ కానీ వీళ్ళు ఎవరైనా ఒక్కరైనా దీన్ని రివైవ్ చేయడానికి ట్రై చేశారా? ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ట్రై చేశారు. వీళ్ళ డబ్బులు చాలా ఉన్నాయి కదా పొలిటికల్ పార్టీస్, ఒక్కరు కూడా చేయలేదు. ద లీస్ట్ వాజ్ బై రాజీవ్ గాంధీ. జేపీ సార్ తెలిసి ఉంటుంది, మన బొలారంలో అల్వాల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఇప్పుడు అక్కడ పెద్ద హాస్పిటల్ ఒకటి వస్తుంది. ముందు అక్కడ భారతీయ విద్యాభవన్ది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండే, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపీస్. అది పాత నిజాం వచ్చి చదువుకుంటున్న బిల్డింగ్ ఉండే. అది ఆ బిల్డింగ్లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. నేను అక్కడ వెళ్ళి ఒక 5-6 లెక్చర్స్ ఇచ్చాను కూడా అక్కడ. ఇప్పుడు ఆ బిల్డింగ్ డెమాలిష్ అయిపోయింది, అక్కడ టిమ్స్ పెద్ద ఒక హాస్పిటల్ వస్తుంది. దట్ ఇస్ ద ఓన్లీ అటెంప్ట్ మేడ్ బై రాజీవ్ గాంధీ అట్ దాట్ టైం, ఒక ఎంపీస్కి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఇక్కడ మన ఎంపీస్ ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుంది. సో దాట్ ఈస్ వాట్. సెకండ్ సార్ చెప్పారు హిందూ కోడ్ బిల్ గురించి. అంబేద్కర్ గారు చాలా క్లియర్, హిందూ మహిళల్ని డిస్క్రిమినేట్ చేస్తారు. చాలామంది అడుగుతారు, సురేష్ కోచాటిల్ అంటే కోచాటిల్ పేరు ఎక్కడి నుంచి ఉన్నాడు? కొంతమందికి తెలిసి ఉంటుంది, నా వీడియోస్లో నేను చెప్తుంటాను. మా మలయాళీ కమ్యూనిటీలో స్పెషలీ నాయర్ మెనన్ కమ్యూనిటీ, మా దాంట్లో టెక్నికలీ చెప్పాలంటే క్షత్రియ కమ్యూనిటీ. మా దాంట్లో నాయర్ మెనన్ కమ్యూనిటీలో మా వారసత్వం అమ్మగారి సైడ్ నుంచి. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద ఫాదర్స్ సైడ్. సో కోచాటిల్ ఈజ్ మై మదర్స్ హౌస్ నేమ్. మా దాంట్లో ఇప్పుడు కూడా నడుస్తుంది అనుకోండి, ప్రాపర్టీ అంతా అమ్మాయిలకి వెళ్తుంది కంప్లీట్గా 100%. మై సిస్టర్ గాట్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ ఇస్ స్లోలీ చేంజింగ్. అమ్మాయిలు కూడా వాళ్ళ బ్రదర్స్తో పంచుకుంటున్నారు. ఆలోచించండి, హిందూ కోడ్ బిల్లో అంబేద్కర్ ఇదే ప్రశ్న ఇచ్చారు, దట్ హిందూ మహిళలకి వాళ్ళకున్న రైట్స్ మీరు ఇవ్వట్లేదు. ఒకటే కోడిఫైడ్ బిల్ తీసుకొద్దామని చెప్పి నెహ్రూ గారితో చాలా మటుకు చర్చలు చెప్పారు. ఐ గాట్ టైమ్ లైన్స్ హియర్. 1 సెప్టెంబర్ 1951 అంబేద్కర్ గారు అన్నారు, నేను ఎక్కువ రోజులు ఉండను, నా హెల్త్ మొత్తం డిగ్రేడ్ అవుతుంది, ఏ రోజైనా నేను పోతాను, కానీ వెళ్ళే ముందు ఐ వాంట్ టు సీ దిస్ బిల్ పాస్డ్. కానీ నెహ్రూ ట్రైడ్ హిస్ బెస్ట్, ఎందుకంటే ఆ టైంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీస్ అందరూ దీన్ని వ్యతిరేకించారు. వాళ్ళ టైంలో మహిళలకి ప్రాపర్టీ డివిజన్ ఇవ్వకూడదు, అడాప్షన్ రైట్స్ ఇవ్వకూడదు, అది కాకుండా డివోర్స్ రైట్స్ ఇవ్వకూడదు, చాలా మటుకు. ఇన్ఫాక్ట్ అంబేద్కర్ సెడ్ నో పాలిగామీ, ఒకటే పెండ్లి, ఇఫ్ యూ వాంట్ గెట్ మ్యారీడ్ అగైన్ గెట్ డివోర్స్డ్, సింపుల్ యాజ్ దట్. కానీ దాన్ని కూడా అడ్డుకున్నారు ఆ టైంలో, నేను 1951. ఫైనలీ ఇట్ నెవర్స్ పాస్డ్ ఇన్ 4 సెపరేట్ పీసెస్. 4 ముక్కలు చేసి దాన్ని పాస్ చేశారు. అంబేద్కర్ గారికి కావాల్సిన ఒక ఆయన అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్గా మిగిలిపోయింది. కానీ అది
ఇప్పుడు వన్ వే తిరిగి వస్తుంది అది సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పినట్ల యూనిఫామ్ సివిల్ కోడ్గా తిరిగి వస్తుంది అది, వేర్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అ రైట్. మీకు తెలిసి ఉంటుందో చాలామంది ఆడియన్స్లో, ముస్లిం కపుల్ హ్యాస్ నో రైట్ టు అడాప్ట్. వాళ్ళకి అడాప్షన్ రైట్స్ లేదు వాళ్ళ దాంట్లో. సో వాళ్ళు అడాప్ట్ చేస్తున్నా కూడా ఇల్లీగల్గా చేస్తారు వాళ్ళ తప్పు కాదు అది. ఇఫ్ దే కాంట్ డూ దట్, అడాప్ట్ ఇట్ ఇల్లీగల్. వాళ్ళ బ్రదర్ కూతురునో లేకుంటే బ్రదర్ తమ్ముడినో సిస్టర్ తమ్ముడు వాళ్ళు తీసుకుంటారు, పిల్లల్ని తీసుకుంటారు వాళ్ళు. ఇది కోడిఫైడ్ దీంట్లో యూసీసీలో వచ్చేస్తే ఐ థింక్ అంబేద్కర్ గారికి మనం చేసే చాలా మంచి ఒక పెద్ద ఏం చెప్తారు, ఒక కరెక్టింగ్ హిస్టారికల్ రాంగ్ అంటారు దానికి. సో ఐ థింక్ మై టైమ్ ఇస్ డన్ అండ్ మోర్ దెన్ హ్యాపీ. ఈ సబ్జెక్ట్ గురించి ఇంకెవరైనా ప్రశ్నలు అడిగితే అప్పుడు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. డాక్టర్ సురేంద్ర బాబు విక్రమూర్తిని అభినందిస్తున్నాను. ఒక నిర్మాణాత్మక చర్చకి పునాది వేసినందుకు. ఇవాళతో ఎల్లుండితో 135 సంవత్సరాలు అయింది బాబాసాహెబ్ జన్మదినం. 135వ జయంతి సందర్భంగా ఈ జాతి నిర్మాణానికి పునాదులు వేసిన వాళ్ళ కీలకమైన వ్యక్తి, ఒక మహోన్నత నాయకుడు డాక్టర్ అంబేద్కర్ స్మృతికి మీ అందరితో పాటు నివాళులర్పిస్తున్నాను. చాలా క్లుప్తంగా కొన్ని అంశాలు పెద్దలు చాలా వివరంగా మాట్లాడారు. ఈవేళటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఏం చేయాలనే దానికి చాలా క్లుప్తంగానే వస్తాను. తర్వాత మన ఉపన్యాసాల కంటే చర్చలో ఏమన్నా ఉపయోగపడుతుందని ఆశపడుతున్నాను. ఓ పక్కన రాజ్యాంగ విలువలు ఉన్నాయి, ఒక ఉదాత్తమైన రాజ్యాంగ విలువలు. ఏ దేశమైనా కూడా గొప్ప కళలతో రాజ్యాంగ నిర్మాణం చేసుకుంటుంది. మరో పక్కన ఇంకా సాంప్రదాయ వాసనలు వదలనటువంటి సమాజం. ఈ మధ్యలో రాజ్య నిర్మాణం, రాజకీయం ఈ రెంటికి సంధానం చేయాలి. ఉదాత్తమైన చట్టాలు చేయడంలో మనం ఎన్ని చెప్పినా కూడా ఇంత పెద్దతను విభేదిస్తున్నాను ఆ విషయంలో. ఈ పార్టీ ఆ పార్టీ నిమిత్తం లేకుండా స్వతంత్రం వచ్చిన తొలినాటి నుంచి చాలా ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్లో మన దేశం అందవేసిన చెయ్యి. ప్రపంచంలో చాలా, అసలు దాదాపు ఏ దేశంలోనూ కూడా ఇంత అలవోకగా ప్రతిఘటన లేకుండా సమాజంలో మౌలిక మార్పుల్ని ఆశిస్తూ ఫలితాలు రావడం వేరు, చట్టాల నిర్మాణం జరగలేదు. కుల వివక్ష తొలగడం కోసం అస్పృశ్యత నివారణ చట్టం కావచ్చు, హిందూ ఓటు బిల్లు 6 రోజులు వచ్చిండొచ్చు, కానీ మొత్తం చట్టం వచ్చిందిగా, కొద్ది సంవత్సరాల్లో వచ్చింది కదా, అందరూ కలిసి చేశారు కదా. అలాగే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పటికీ అమెరికా చాలా గొప్ప దేశం అనుకుంటున్నాం, ఇప్పుడు ఈ మధ్య భ్రమలు పోతున్నాయి అనుకోండి. మహిళలకి గర్భస్రావ హక్కు ఉందా లేదా అని తనకు చూస్తున్నారు. ఈ దేశంలో చట్టం ఇప్పుడు వచ్చింది ఏకగ్రీవంగా 1971లో. సమాజంలో ఒక్క వర్గం ప్రతిఘటించిందా? పార్లమెంట్లో ఒక్కడి వ్యతిరేకించారా? అప్పటి నుంచి ఇప్పటిదాకా 10 లక్షల మంది మహిళలు సంతానోత్పత్తి విషయంలో తమ స్వేచ్ఛని ఏ రకమైన అవరోధం లేకుండా నిర్వహించగలుగుతున్నారు. కాబట్టి రాజకీయంలో చాలా తప్పులని, రాజకీయాన్ని నేను ఎండగట్టినంత బహుశా గత 30 ఏళ్లలో ఈ దేశంలో ఎవరు ఎండగట్టాల. కానీ అంతా రాజకీయం తప్పు కాదు. ఈ దేశంలో చాలా లోపాలున్నా కూడా సమాజం మారాలన్న కోరికతో, స్వతంత్ర పోరాట స్ఫూర్తితో జాతి నిర్మాణం ఒక 70-80 ఏళ్ళు జరిగింది. కాబట్టి చాలా దూరదృష్టితో అంబేద్కర్ ఆయన సహచరులు గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు. కాబట్టి సమాజంలో మార్పు కోసం నిరంతరం రాజకీయ ప్రక్రియ అనుకూలంగా ఉన్నది. కానీ సమస్య ఎక్కడొచ్చింది? అనుకూలత సంకల్పంలో ఉన్నది, ఆచరణలో అనుకున్నంత రాలేదు. అసలు వైఫల్యం అంటే నేను ఒప్పుకోను, అనుకున్నంత రాలేదు. ఆ నేపథ్యంలో ఏమిటి ఇవాళ? ఇంతకుముందు ప్రస్తావన వచ్చింది, అత్యంత భయంకర వైఫల్యం, పుట్టుకతో వివక్షను కొనసాగించడానికి కీలకమైన కారణం ఏమన్నా ఉంటే విద్యలో భారతదేశం భయంకరమైనటువంటి వైఫల్యం. ఇందాక పెద్దలు మాట్లాడుతూ
విద్యలో బోళ్ళంత నాలెడ్జ్ ఉందంటున్నారు, నేను ఒప్పుకోను. 190 మందికి పొట్టగోస్తే అక్షరం ఒక్కరాని విద్యను అందించి విద్యను నటిస్తున్నాం మనం. నా కటువైన మాటలు చెప్తున్నాను. దృష్టాంతాలకు ప్రశ్న వాళ్ళు దోచుకోలేదు, చర్చలోకి వస్తే చాలా దృష్టాంతాలు చెప్తాయి. ఊరికే ఊకతంపుడు మాట్లాడటం కాదు. దాదాపుగా 27-28 ఏళ్ల క్రితం ఒక సమావేశంలో మొట్టమొదటిసారిగా బహిరంగ మాట చెప్తున్నాను. ఒక అధ్యాపకుల యూనియన్ సమావేశంలో పాల్పంచున్నాను. ఆ అధ్యాపకుల యూనియన్ ఏమిటది? ఆనాటి మావోయిస్టులకు అనుబంధ సంస్థ. నా పక్కన వేదిక మీద ఎవరున్నారు? వరవర్రావు గారు. ఈవేళ చెప్పిన మాటలు ఆనాడు కట్టుగా చెప్పాను. ఏమయ్యా, పిల్లలకి విద్యను అందించిన వ్యవస్థ ఎందుకు? మీరంతా అధ్యాపకులు అని చెప్పుకుంటున్నారు జీతాలు తీసుకుని. ఏం జరుగుతుందని చెప్పంటే వాళ్ళు చేసిన విత్తండవాదం నాకు ఒక పక్కన ఆగ్రహాన్ని, మరో పక్కన కన్నీళ్ళని తెప్పించింది. వాళ్ళంతా మావోయిస్టులు అని చెప్పుకున్నారు. ఏమన్నారు తెలుసా? పేదరికం పోకుండా విద్య ఎట్లా వస్తుంది అని చాలా పరుషంగా చెప్పాల్సి వచ్చింది. గాడిదలారా, ప్రపంచ చరిత్రలో ఆధునిక ప్రపంచంలో ఎక్కడన్నా సరే విద్య అందకుండా పేదరికం పోయిన దాఖలా కూర్చోబెట్టండి నాకని చెప్పని. మనం డ్రామాలాడి యథాస్థితిని కొనసాగించి సిద్ధాంతాల మాటను దాగి దేశంలో అసమానతల్ని పెంచి పోషించాం. ఇది కేవలం రాజకీయం తప్పు కాదు. రాజకీయం వనరుల్ని గణనీయంగా ఇస్తున్నది, చట్టాలను చాలా పసందుగా చేస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, యూనివర్సల్ ఎడ్యుకేషన్ విధానాలు రూపొందించి ఖర్చు పెడుతున్నది. ఫీ రీయింబర్స్మెంట్, కేజీ టు పీజీ, ఇవన్నీ డ్రామాలన్నీ కొనసాగుతున్నాయి. అసలుదే లేదు, విద్య అందటం లేదు. 1,15,000 రూపాయలు తెలంగాణలో పాఠశాల విద్యకు ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వం ప్రతి బిడ్డ మీద ఏడాది ఖర్చు పెడుతుంది. ఎంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టగలం? అవసరం అసలు ఎంతకంటే ఎక్కువ? విద్య లేకుండా అసమాన చట్టం తొలగిస్తారు. అంబేద్కర్ మౌలికమైన పోరాటం ఏంటి? పుట్టుకతో ఏ బిడ్డ ఎక్కువ తక్కువ కాదు, మనం మూర్ఖత్వంతో తక్కువ ఎక్కువ చేశాం. దేవుణ్ణి నమ్మితే దేవుడు, ప్రకృతిని నమ్మితే ప్రకృతి, బిడ్డలందరికీ కాస్త అటు ఇటుగా సమానంగా మేధస్సుని పంచింది. ఆ మేధస్సు వెలికి తీయాలంటే మానవ జాతికి మాత్రమే విద్య అనేది అవసరం, మిగతా జంతువులకు అవసరం లేదు. ఆ విద్య అందించకుండా, ప్రతిభని వెలికి తీయకుండా, నైపుణ్యాన్ని పెంచకుండా, వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టకుండా, సంపాదించే శక్తిని ఇవ్వకుండా ఎట్లా పేదరికం పోతుంది? ఎట్లా వివక్ష జరుగుతుంది? మన సమాజంలో కులం స్పృహ ఉన్నా ఇప్పటికీ దయాదాక్షిణ్యాలు ఉన్నాయి. ఇంట్లో పని మనిషిగా దళితులు నుంచుకుంటాం, దయగా చూస్తాం, మంచి భోజనం పెడతాం. కానీ వాళ్ళ పిల్లలకి మన పిల్లలతో సమానంగా చదువు రావట్లేదు అన్నది మనకు తట్టదు. అసలు ఎక్కడో పొరపాటు ఉంది, మనకు తట్టదు. సమాజం తప్పు. మరి రాజకీయం ఏం చేసింది? పరిపాలన ఏం చేసింది? కాబట్టి మొట్టమొదటిది నిజంగా మనం కనుక నమ్మినట్టయితే వాళ్ళు మాట్లాడే మాటలన్నీ, అంబేద్కర్ కన్నా కళలు నిజం కావాలని కోరుకున్నట్టయితే ఒకే ఒక్క మంత్రం దేశంలో అందరికీ మంచి ప్రమాణాల అత్యుత్తమ స్థాయి పాఠశాల విద్య, ఏ తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్న తేడా లేకుండా. ఇది అసాధ్యమా? ప్రపంచమంతా చేసింది ఒక పవిత్ర భారతదేశంలో తప్ప మరెక్కడ ఎంత అధ్వానంగా లేదు. ప్రపంచమంతా చేసింది. కాస్త అభివృద్ధి కామకమైన ప్రతి దేశము సాధించింది, ఈ దేశం ఎందుకు సాధించలేదు? ఆరోగ్యం ఇందాక చెప్పారు కాబట్టి ప్రత్యేకంగా నాకు వెళ్ళటం లేదు. రెండోది, రిజర్వేషన్లే పరిష్కారం అని నటించే ప్రభుత్వోద్యోగాన్ని వివక్ష పోవడానికి మార్గంగా ఇప్పటికి కూడా మనం ప్రజల్లో ప్రచారం చేస్తున్నాం. సంపద పెంపులో భాగస్వాముల్ని చేయకుండా సంపదని తింటంలో భాగస్వాముల్ని చేస్తే దేశం ఎట్లా బాగుపడుతుంది? రిజర్వేషన్ పరిష్కారంగా నటిస్తే ఉద్యోగాల్లో ఏ రకంగా దేశం బాగుపడుతుంది? ఒక అవకాశాన్ని కల్పించాలని బాబాసాహెబ్ ప్రతిపాదిస్తే అది శాశ్వత పరిష్కారంగా నటించి కులాల మధ్య తంపులు తెచ్చి రిజర్వేషన్ ఉందా లేదా అన్న కారణంగా యువతలో వైమనస్యాలు కల్పించి పరిష్కారంగా నటించి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. రిజర్వేషన్లు అవసరం, కానీ రిజర్వేషన్లే పరిష్కారంగా నటించడం భయంకరం. అందుకనే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాల. రిజర్వేషన్ పొందిన వాళ్ళకి మాకేం జరిగిందన్న బాధ ఉన్నది, పొందని వాళ్ళకి మా నుంచి దోచిపెట్టారన్న ఏడుపు ఉన్నది.
రెండు వర్గాలని బాధించాలంటే చాలా తెలివితేటలు కావాలి. దేశాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నాం. లేకపోతే రాజస్థాన్లో గుర్జర్లకి జాట్లకి ముందు రిజర్వేషన్ ఇస్తామన్నారు బీసీలుగా ఉన్న గుర్జర్లు మరి వాళ్ళు వస్తే మా స్థానం ఏమవుతుందని వాళ్ళు గొడవ పెడితే వాళ్ళకి ఎస్టీ చేస్తామన్నారు. వాళ్ళు ఎస్టీ చేస్తామంటే మేనాలో ఎస్టీలుగా ఉన్న వాళ్ళు వస్తే మాకేమవుతుందని వాళ్ళు గొడవ పెట్టి ముగ్గురు కలిసి దేశ రాజధాని దాకా స్తంభింపజేశారు. గుజరాత్లో పటేళ్లకు కావాలి, మహారాష్ట్రలో మరాఠాలకు కావాలి, ఉత్తరాదిన జాట్లకు కావాలి, కర్ణాటకలో లింగాయతులకు ఒక్కరిగా ఉంది, తమిళనాడులో అందరికీ ఉంది. ఒక ప్రహసనంగా మార్చేశాం. మౌలికమైన సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి లేకుండా దీన్ని ఒక నినాదాలమయంగా చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించాం. నాకు తెలిసి మాటలు కొందరు కటుగా ఉంటాయని, కానీ నిజాయితీగా మాట్లాడుకోవాలి. అంబేద్కర్లో ఉన్న గొప్పతనం అన్నమంటే ఇంటలెక్చువల్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్. సంపద సృష్టిలో భాగస్వాములు చేయటం ఎట్లా? మూడోది, కాగితం మీద చట్టబద్ధ పాలన ఉంది. వినోద్ కుమార్ గారు లా ప్రొఫెసరు, లాయర్. ఆయన ఇందాక చెప్పారు, మనందరికీ తెలుసు ఈ దేశంలో బడితో ఉన్నవాడిదే బర్రె తప్ప చట్టం అందరికీ సమానంగా వర్తించే ఏర్పాట్లు ఉన్నదని గుండె మీద చేసుకుని ఒక్కళ్ళని చెప్పగలము. బలహీనుడికి బలవంతుడికి చట్టం సమానంగా వర్తించకుండా ఉన్నప్పుడు చట్టం ఎవరి చేతిలో ఉంటుంది? బలవంతుడి చేతుల్లో ఉంటుంది. బలవంతుడు ఎవడు? డబ్బు ఉన్నవాడు, రాజకీయ అధికారం ఉన్నవాడు, చేతుల్లో లాఠీ ఉన్నవాడు. వివక్ష పోకుండా ఏమవుతుంది? దానికి పరిష్కారం రాజ్యాధికారం నాకు కావాలని ప్రతి వాడిని 100 మందికి రాజ్యాధికారం వస్తే దేశం బాగుపడ్డట. రాజ్యాధికారంలో వాటా అందరికీ ఇవ్వాలి, కానీ అదే పరిష్కారం? ఎక్కడ పరిష్కారం అయింది? వాడు దోచుకుంటున్నాడు కాబట్టి నేను దోచుకోవాలి, ఆ హక్కు నాకు ఉండాలి. దోపిడీ ఆపాలని కాదు పోరాటం, దోపిడీలో వాటా కావాలని పోరాటం. అది పరిష్కారం ఎట్లా అవుతుంది? ఎలా వివక్షను తొలగిస్తుంది? ఒక్కసారి నాకు చెప్పండి. చట్టబద్ధ పాలన. వివరాల్లోకి వెళ్ళడం అప్పుడు సమయం లేదు, అవసరం లేదు. 4, చిన్న పట్టణాలు. మన చర్చలో చాలా భాగం సంఘటిత రంగం గురించి ఆలోచిస్తున్నది. మనందరం కూడా కాస్ట్కి వస్తే చొక్కాలు లాగులు వేసుకునేవాళ్ళం, కొంత చదువుకున్నవాళ్ళం. తల్లిదండ్రులు త్యాగాలు చేసి మన స్కూళ్ళకు పంపించారు, కాలేజీలకు పంపించారు. ఈ ప్రభుత్వాలు మన ఆదరించినాయి, ఉచితంగా చదువుకున్నాం. మనకి ఇంతకు మించి ఆలోచన రావటంలా. కానీ దేశంలో 100కి 90 మంది ఇవాళ పనిచేసేవాళ్ళు అసంఘటిత రంగంలో రెక్కాటి దగ్గర డొక్కాడని వాళ్ళు, నెల జీతం లేనివాళ్ళు, ఉద్యోగ భద్రత లేనివాళ్ళు. ఆ 90% మందిని ఉత్పత్తి క్రమంలో తీసుకొచ్చి గౌరవాన్ని, భద్రతను ఇవ్వకపోతే వివక్ష ఎట్టపోతుంది? ఆ అసంఘటిత రంగంలో అత్యధికులు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళలో 100కి 95 మంది బహుశా మళ్ళీ దళిత బలహీన వర్గాల వాళ్ళు, పుట్టుకతో వివక్షకు గురైన వాళ్ళు. వారిని జీవన సంస్థ తీసుకోవాలని చెప్పంటే చిన్న పట్టణాలు, ఒక హైదరాబాద్ పెరిగితే చాలదు, ఒక బెంగళూరు పెరిగితే చాలదు. మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి పొట్ల చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చి ఒంటరిగా ఉండి జంటగా బతికే అవకాశం లేక ఎక్కడో దూరంగా ఉన్నటువంటి, ఎక్కడో గుడిసెలోనో ఎక్కడో కాపురం ఉండి, ఉష్ణమండలంలో దేశం కాబట్టి ఎక్కడున్నా బతకడం సరిపోతుంది కాబట్టి పేమెంట్ కూడా పడుకోగలం కాబట్టి బతికేస్తున్నాం మనం. పని చేయడం కోసం 15 కిలోమీటర్లు ఒక పక్కి, 15 కిలోమీటర్లు రెండో పక్కి వెళ్ళి ఒక్కరోజు పని లేకపోతే పస్తులుండి, ఒక్కరోజు అనారోగ్యం వస్తే సంక్షోభం వచ్చేటువంటి జీవితం అయితే ఏం మాట్లాడుతున్నాం మనం వివక్షణ గురించి? ఏం మాట్లాడుతున్నాం రిజర్వేషన్ల గురించి? సంఘటిత రంగంలో స్థానం లేకపోతే, ఓ 20 ఏళ్ళు కష్టపడితే నా కుటుంబం మధ్యతరగతికి వస్తుంది, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, విశ్వాసాన్ని కలిగించే వ్యవస్థ నిర్మాణం చేయకపోతే, చిన్న పట్టణాలు రాకపోతే, ఎక్కడికక్కడ ఉపాధి కల్పన జరగకపోతే ఎట్లా ఈ దేశంలో వివక్షణ సమాజాన్ని సృష్టించారు? చివరిది రాజకీయం. ఓట్ అండ్ షౌట్ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాం. నేను మన దేశంలో చాలా విషయాల మీద గర్వపడతాను. ఎన్ని లోపాలు ఉన్నా కూడా ఎన్నో విషయాల్లో మనం చాలా అద్భుతమైన విజయాలు సాధించాం. ఇది సమయం కాదు కాబట్టి దానిలోకి వెళ్ళట్లేదు. కానీ మన రాజకీయం బాగుందని మెడమే తలకమైన నలుగురు అనుకోరు. ఇందాక చెప్పారు పెద్దలు. నేను కొత్తగా విన్నాను ఈ సంగతి. 12 కోట్ల రూపాయల సంగతి నాకు తెలియదు ఇప్పటిదాకా. ఈవేళ వింటాం.
నేను ఎందుకంటే పత్రికలు నా అదృష్టం కొద్దీ పత్రికలు చదవను, టీవీ చూడను, నాకేం తెలియదు రోజువారీ ఎవరన్నా చెప్తే తప్ప తెలుసుకోవాల్సిన ఆసక్తి లేదు, ఎందుకంటే చికాకు కలుగుతుంది. అందుకని నేను చాలా విషయాలు మిస్ అవుతుంటాను. ఆరోగ్య రహస్యం ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా చెప్తే నాకు తెలుస్తుంది అన్నమాట. కానీ నాకు కొంచెం తెలిసిన విషయాలను కూడా సరదాగా విచిత్రంగా ఉన్నాయి. పంతొమ్మిది 1930లో గాంధీ అంబేద్కర్ ఒప్పందం, పూనా ఒప్పందం, దానిలో వివరాల్లోకి వెళ్తే చాలా ఉన్నాయి, దానిలోకి వెళ్ళను నేను. ఇద్దరి వాదనలో వాస్తవం అన్నది. కమ్యూనల్ ఎలక్టరేట్ తప్పని గాంధీ వాదన 100% వాస్తవం. అంబేద్కర్ ఆ మాట గట్టిగా వాదించారు 1921లో 1917లో. మరి అణగారిన వర్గాలకు అవకాశం ప్రత్యేక కల్పించకపోతే ఎదగలేరని చెప్పిన అంబేద్కర్ వాదన 100% వాస్తవం. రెంటిని సమన్వయం చేయడంలో ఇద్దరు మహానాయకులు విఫలమైనారు. ఈ మాట ఎవరిని తక్కువ చేయాలని కాదు, అనుభవం నుంచి మన పాఠాలు నేర్చుకోవాలని చెప్పండి. తెల్లవాళ్ళ నుంచి వాళ్ళ వ్యవస్థను అరువు తెచ్చుకున్నాం తప్ప మన పరిస్థితులకి మంచి నాయకత్వాన్ని పెంచే పరిస్థితులు కల్పించేందుకు ఎలాంటి రాజకీయం కావాలన్న విషయంలో లోతుగా వెళ్ళాలి. ఉన్న అలవాటును కొనసాగించేశాం. అదే ఎన్నికల వ్యవస్థని, బ్రిటన్లో ఎన్నికల వ్యవస్థను. రాజకీయానికి 4 ప్రధాన కర్తవ్యాలు ఉన్నాయి. సమాజంలో అత్యుత్తముల్ని, జనహితాన్ని కోరేవాళ్ళని, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళని, ఆ ప్రతిభా పాఠవాళ్ళు ఉన్న వాళ్ళని రాజకీయంలోకి తీసుకురావాలి. అలా రాజకీయంలోకి వచ్చిన వాళ్ళని నైతికమైన పద్ధతుల ద్వారా, హేతుబద్ధమైన విధానాల ద్వారా ఎదిగే అవకాశాన్ని కల్పించాలి. నీతి తప్పి ఎదిగినా, నిర్హేతుకమైన పద్ధతుల్లో ఎదిగినా దేశానికి అరిష్టం. మూడోది, ప్రజలకి నిర్దిష్టమైన ప్రత్యామ్నాయ విధానాలను చూపెట్టాలి వారి మద్దతు కోరినప్పుడు. నాలుగోది, ప్రజలు ఇచ్చిన మద్దతుని అధికారంగా మలచినప్పుడు ఏ విధానాలకు ప్రజలు ఆశీర్వాదం పెరిగారో విధానాలు అమలు చేయగలగాలి. ఈ 4 చేయకపోతే రాజకీయం నిరర్ధకం. ఇవాళ దేశంలో చాలా మేరకు రాజకీయం అధికారం కోసం క్రీడ. ఈ 4 లక్ష్యాలు నెరవేరట్ల. ఎన్నికల వ్యవస్థ వల్ల, రాజకీయ పార్టీల నిర్మాణం వల్ల. పార్టీల నియంతృత్వం, ఆధిపత్య ధోరణి, కుటుంబం, వ్యక్తి ఒక ప్రైవేట్ ఎస్టేట్ లాగా నడుస్తున్న తీరు. రాజ్యాంగం దీన్ని అనుకోవాలా. ఇది రాజకీయం కాదు, నిజమైన రాజకీయం కాదు. ఇది మనం ఏర్పాటు చేసుకున్నది కాలక్రమేణా. తొలుత పెద్ద ఇబ్బంది కల్పించాల. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, త్యాగధనులు, దేశాన్ని ప్రేమించిన వాళ్ళు, నిజాయితీ పరులు ఉన్నారు కాబట్టి సంస్థాగతంగా ఎలా ఉన్నా కూడా తేడా కనిపించాల. కానీ ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టలేదో కాలక్రమేణా నిజం బయటపడింది. దాన్ని పరిష్కరించే ప్రయత్నించారు. ఇవన్నీ మన ముందున్న సవాళ్ళు, ఇవన్నీ మన చేతుల్లో ఉన్న సమస్యల పరిష్కారాలు. మనం చేసుకున్నవి స్వతంత్రం వచ్చాక, రాజ్యాంగం కల్పించినవి కాదు. దీనికి సమాజాన్ని నిందిస్తే ప్రయోజనం లేదు. సమాజంలాగా ఉంటుంది. మన రాజ్యాంగ విలువలను ప్రతిపాదించుంది సమాజంలో మార్పులు రావాలని చెప్పని. సమాజంలో ఉన్న బలాల వల్ల ఈ దేశం ఇప్పటికింత ఐక్యంగా ఉన్నది, ఇంత శాంతియుతంగా ఉన్నది, స్వేచ్ఛ ఇంతకాలం కొనసాగింది, ఎంతో కొంత అభివృద్ధిని సాధించగలుగుతున్నాం. కాబట్టి సమాజాన్ని తిట్టం కాదు, సమాజంలో కావలసిన మార్పుల కోసం రాజ్యాంగం సంకల్పించినప్పుడు ఎందుకు రాజకీయాన్ని, పరిపాలనని భ్రష్టు పట్టించాం? దానిలో మార్పులు ఎలా కావాలి? మన దృష్టి కనుక దాని మీద చిత్తశుద్ధితో పెట్టినట్టయితే మన కళ్ళెదురుగా పరిష్కారాలు గోచరిస్తున్నాయి. నిర్దిష్టమైనవి, ఆచరణ సాధ్యమైనవి, రాజ్యాంగబద్ధమైనవి, సమాజం అంతా అంగీకరించేవి. ఆ ఓపిక లేక ఉన్న రాజకీయాన్ని కొనసాగిస్తూ నిజాయితీకి, అధికారానికి మధ్య అంతుని అగాధాన్ని సృష్టించి, నిజాయితీగా రాజ్యాధికారంలో ఉండడం అసాధ్యమైన పరిస్థితులు కల్పించి, వీడిని వాడిని తిట్టుకుని మనం భ్రష్టపడుతున్నాం. నిజంగా జాతి నిర్మాతల పట్ల మనకి గౌరవమే ఉంటే, నిజంగా రాజ్యాంగాలను ప్రతిష్ఠించాలన్నట్టయితే చిత్తశుద్ధితో ఈ ప్రశ్నలు మనకు వేసుకుని సమాధానాలు రాబట్టి ఆచరణలో దాన్ని చూపెట్టాలి. సమయం ఆసన్నమైంది. అందుకు ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.